మీ యందు భయము భక్తి కలిగి జీవించి మీ మన్ననలను పొంది మీ మెప్పును పొంది మీ ఆశీర్వాదమునకు పాత్రలుగా ఉండగలిగేటువంటి ధన్యతని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా దేవ, పరిశుద్ధాత్మిక సహాయం మాకు అనుగ్రహించి మంచి ఏకాగ్రతతో గ్రహించగలిగి హృదయంలో భద్రపరచుకొని మా జీవితమును ఆ విధమైనటువంటి ధ్యాస కలిగి బ్రతికేటువంటి మంచి మనస్సును మాకు దయచేయమని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి సహోదరులందరికీ ప్రభు నామమున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము సువార్తను ప్రకటించిన సుగుణాల స్త్రీలు. సువార్తను ప్రకటించిన సుగుణాల స్త్రీలు. ప్రియ దేవుని వారలారా, గృహములో స్త్రీల యొక్క పాత్ర చాలా విశేషమైనటువంటిది. అలాగే ఆత్మల రక్షణలో కూడా స్త్రీలు పోషించినటువంటి పాత్ర చాలా విశేషమైనది అని చెప్పుకోవాలి. అలాంటి సందర్భాలు, సంఘటనలు ఉన్నాయా? ఉంటే ఆ సందర్భాలకి, సంఘటనలకి పాత్రలు వహించినటువంటి వారు ఎవరు అని మనం ఆలోచిస్తే, ప్రవక్త్రిణులు చాలామంది ఉన్నారు. క్రీస్తుకు ముందు ఉన్నటువంటి కాలంలో కానివ్వండి, క్రీస్తు తదనంతరము కాలంలో కానివ్వండి, ప్రవక్త్రిణులు ఉన్నారు. అది వేరు. అలా కాకుండా సందర్భాలను ఎత్తి సువార్తను ప్రకటించినటువంటి వారు కొందరు ఉన్నారు. అలా సువార్తను ప్రకటించినటువంటి వారు ఎవరు అని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, యేసు ప్రభుల వారు మరియ గర్భములో శరీరమును ధరించుకొని బాహ్య ప్రపంచములోనికి వచ్చిన 8వ దినమున దేవాలయమునకు వారు చేరుకున్నారు. ఆ దేవాలయమునకు చేరుకోవటానికంటే ముందు అన్నా అనేటువంటి ఒక ప్రవక్తని, తాను ప్రవక్త మాత్రమే కాదు, సువార్తికురాలు కూడా, 84 సంవత్సరాలు దేవాలయంలో కనిపెట్టుకొని ఆమె ఉంటున్నది. ఎవరిని గురించి కనిపెడుచున్నది అనంటే, ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఇశ్రాయేలీలను రక్షించేటువంటి ఆదరణకర్త రాబోచున్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటిదిగా ఆమె అతన్ని గురించి ప్రకటిస్తూ, ఇలా ఆదరణకర్త రాబోచున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఇశ్రాయేలీల యొక్క కష్టాలు తీరుతాయి, కన్నీరు తుడవబడుతుంది, ఆయన ఏలికగా ఉండి మనకు శత్రుబెడద లేకుండా నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన దేశానంతటిని సుభిక్షంగా ఉంచుతాడు, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో ఆయన ఆదుకుంటూ సమర్థవంతమైనటువంటి పరిపాలన చేస్తాడు అని అనేకులు ఎదురు చూశారు.
అలా ఎదురు చూసినటువంటి వారిలో అన్న అనేటువంటి స్త్రీ కూడా ఒకటి. ఆ స్త్రీ కనిపెట్టుకొని ఉంటున్నటువంటి వేళ యోసేపు మరియలు శిశువైనటువంటి యేసుని తీసుకుని దేవాలయమునకు వెళ్ళారు. ధర్మశాస్త్ర నియమం చొప్పున జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసును ప్రతిష్ఠించిన తర్వాత ఆ ప్రవక్తని ఆ శిశువు యొద్దకి వెళ్ళింది. అక్కడ ఉన్నది ఆ ధర్మశాస్త్ర నియమం చొప్పున జరుగుతున్నటువంటి కార్యం ఏదైతే ఉందో అది జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నది. ఉండి ఏం చేసింది అని మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి, ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆషేరు అంటే 12 గోత్రాలలో ఒక గోత్రకర్త పేరు. ఆ గోత్రానికి సంబంధించిన వ్యక్తి పనూయేలు. పనూయేలు యొక్క కుమార్తె అన్న. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. అంటే తల్లిదండ్రుల దగ్గర పెరిగిన కాలము ఒకటైతే భర్తతో సంసారం చేసినటువంటి కాలము 7 సంవత్సరాలైతే అది విడిచిన పిమ్మట అంటే విధవరాలుగా బ్రతికినటువంటి కాలము 84 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 100 సంవత్సరాల పైచిలుకు వయస్సు కలిగినటువంటిదిగా ఆమె మనకు కనబడుచున్నది. అంతటి పండు వృద్ధురాలైనటువంటి ఆమె ఎక్కడ ఉన్నదటండి? ఎక్కడ ఉన్నది? ఊసుపోక పొద్దుపోక ఇక్కడ ఉంటే పూట గడుస్తుంది అని ఉండలేదు ఆమె. ఆదరణకర్త కోసము కనిపెట్టుచు ఆత్మల భారము కలిగి అక్కడ ప్రయాసపడుచున్నది. గొప్ప భక్తురాలు, గొప్ప బాధ్యత కలిగినటువంటి స్త్రీ అక్కడ కనిపెట్టుకొని ఉంటున్నది. చూడండి ఇక్కడ 37వ వచనం, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక, ఇంటిని విడవక అంటే వేరుగా ఉంటుంది. అవునా? మనకు ఇష్టమైనటువంటి వ్యాపకాలను విడవక అంటే వేరుగా ఉంటుంది. భర్తను విడవక, పిల్లలను విడవక, సమాజమును విడవక, ఉద్యోగమును విడవక, వ్యాపారమును విడవక, ఇవన్నీ వేరు, ఇవన్నీ ఒకెత్తు. కానీ ఈమె దేవాలయమును విడవక, దేవాలయం అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో ఆమెకి ఏం పని? దేవుని ఇంటిలో ఏం పని? దేవుని ఇంటిలోనికి రకరకాల ప్రజలు వస్తారు, రకరకాల ప్రాంతాల నుండి. వాళ్ళకి ఒక అవగాహన కలిగించాలి, ఒక ఆసక్తిని కలిగించాలి, ఒక విశ్వాసమును పెంపొందించాలి, ఒక నిరీక్షణ కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఆదరణకర్త కోసం కనిపెడుతూ మంచి భక్తులుగా ఉండినట్టయితే మంచి సమాజము తయారవటానికి అవకాశం ఉంటుంది. అలా బహుభారము కలిగినటువంటిదిగా, ప్రయాసతో కూడినటువంటి పరిచర్య ఆమె చెయ్యాలని భావించి దేవాలయంలో ఉండింది.
దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, ఆ గడియలోనే అంటే ఏ గడియ? యేసు ప్రభుల వారు దేవునికి ప్రతిష్ఠించబడుచున్నటువంటి గడియ. ఓకే, ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి. ఎందుకు కొనియాడింది? అయ్యా, నీవు వాగ్దానం చేసినట్లుగా రక్షకుణ్ణి ఈరోజు మా కోసం పంపించి ఉన్నావు, ఆదరణకర్తని పంపించి ఉన్నావు, రాజును ప్రభువును మా కోసం పంపించి ఉన్నావు. మా కన్నీరును తుడిచి ధైర్యపరిచి మమ్మల్ని అందరినీ సమాధానములోనికి నడిపించేటువంటి సమాధానకర్తను పంపించి ఉన్నావు అని కొనియాడి, అంటే దేవుణ్ణి కీర్తించి ఘనపరిచి స్తోత్రం చేసి ఇలా కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో. ఏ విమోచన? వీళ్ళందరూ సుదీర్ఘకాలము, వందలాది సంవత్సరాలు వారిని వారు పరిపాలించుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితులలో పరాయి రాజుల పరిపాలన క్రింద మ్రగ్గిపోవుచున్నటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు. ఆ పరాయి రాజుల పరిపాలన కింద వీళ్ళకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. రకరకాలైనటువంటి ఇబ్బందులతో వారు వెట్టి చాకిరి చేస్తూ ఒక విధంగా బానిస బ్రతుకుచున్నటువంటి కాలములవి. అయ్యో, ఈ మా కష్టాన్ని తీర్చేదెవరు? మమ్మల్ని ఆదుకునేవాడు లేడా? మమ్మల్ని చూసేవాడు లేడా? మమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వాడు లేడా? మా కన్నీరు తీర్చరా? మా ఆకలిని తీర్చరా? మమ్మల్ని బాగుపరచరా? మా జీవితాలను మార్చరా? అని బాధాతప్తమైనటువంటి హృదయంతో శోకిస్తూ ఎదురు చూస్తున్నటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు ఆ కాలంలో. అలాంటి వారు ఎందరో దేవాలయమునకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, వాళ్ళకు చేతనైనటువంటి సమర్పణలు చేసుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు. అయ్యా, మమ్మల్ని విమోచించండి, అయ్యా మమ్మల్ని కాపాడండి, మీరు భక్తుల ద్వారా సెలవిచ్చినటువంటి ఆ రక్షకుణ్ణి, ఆ ఆదరణకర్తను మాకు పంపించండి, త్వరగా పంపించండి అని చెప్పి వారు విన్నపం చేసుకుంటున్నారు. అలా ఎవరికైతే ఆ ఆతృత ఉందో వాళ్ళందరికీ ఈమె చెబుతూ వస్తుంది. తప్పకుండా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, మన దేవుడు మాట తప్పనటువంటి వాడు, మన దేవుడు ఆదరణకర్తను మనకు తప్పకుండా పంపిస్తాడు. మీరు నిరీక్షణ కలిగి ఉండండి, మీరు ధైర్యం కలిగి ఉండండి అని చెబుతూ వచ్చింది. అయితే తీరా ఆ దినము రానే వచ్చింది. వచ్చినటువంటి ఆ దినమున ఆయనను చూసింది. చూసిన ఆ క్షణములో ఆనందముతో అక్కడికి వచ్చినటువంటి వారందరితో మాట్లాడుచున్నది. ఏమని మాట్లాడుచున్నది? విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుచుండెను. యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడటాన్ని ఏమంటారు? ఏమనాలి? యేసుక్రీస్తుని గురించి మాట్లాడటాన్నే, ముచ్చటించటాన్నే సువార్త అనాలి అంటారు కూడా. అవునా? అలా ఈ అన్న అనేటువంటి ప్రవక్తని క్రీస్తు లోకములోనికి, శరీరధారిగా లోకములోనికి రాకమునిపే క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటిస్తున్నదామే. ఒక బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రకటించిన మాదిరిగా ఈ అన్న అనేటువంటి ప్రవక్తని యేసు ప్రభుల వారిని గురించి ప్రకటించింది. అలా సువార్తను ప్రకటించినటువంటి ధన్యురాలుగా ఆమె దేవుని చేత
అభినందించబడింది, కీర్తించబడింది. ఇదిగో బైబిలు అనేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో పేరును, స్థానాన్ని సంపాదించుకోగలిగింది, ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగింది. ఇది అన్నను గురించినటువంటి విషయం. ఇక్కడ ఆమె ఏ వయస్సులో ఉండి ఇంత భారంతో పనిచేసింది అనేటువంటిది మనం గుర్తించాల్సినటువంటి విషయం, గమనించాల్సినటువంటి విషయం. అవునా? ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మనము యవ్వనములో ఉన్నాం, మనము ఆరోగ్యముతో ఉన్నాం, బలములో ఉన్నాం, శక్తిలో ఉన్నాం, ఉడుకు రక్తములో ఉన్నాం, ఉత్సాహంతో ప్రేరేపితులమై మనము ఎంతైనా చేయటానికి, ప్రయాణించటానికి కావలసినటువంటి అవకాశములో ఉన్నటువంటి వారము. అలాంటప్పుడు ఆమె ఆ వయస్సులో ఆమెకున్న అవకాశం మేరకి 84 సంవత్సరాలు దేవాలయమును విడవక అక్కడే కనిపెట్టుకొని ఉంటూ, 1-2 సంవత్సరాలైన తర్వాత మనం అడుగుతాం దైవజనుని, అయ్యగారు, అన్నయ్య, యేసు త్వరగా వచ్చునని నేను 2 సంవత్సరాల క్రితం చదువుకున్నాను, మీరు చెప్పారు, నేను విన్నాను. 2 సంవత్సరాలు అయిపోయిందయ్యా, ఇంకా రావట్లేదు, ఎప్పుడొస్తాడు ఇంకా అని అడుగుతూ ఉంటారు. ఏమండి? 2 సంవత్సరాలకే పిల్లరా, ఆమె 84 సంవత్సరాలు నిరీక్షణ కలిగింది. 84 సంవత్సరాలకు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు క్యూరియాసిటీ ఉంటుంది, తప్పేం లేదు. ఏమండి? మనకు ఆసక్తి ఉంటుంది, తప్పేం లేదు. త్వరగా రావాలి అనేటువంటి కోరిక ఉంటుంది, తప్పేమీ లేదు. అలాగని మనం అనుకున్న సమయంలో రాకపోతే మనము బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన సహనాన్ని కోల్పోకూడదు, మన నిరీక్షణని, మన విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికబద్ధంగా దాని కాలములలో ఆ కార్యములు జరిగిస్తూ వస్తాడు. ఎప్పుడు ఏది జరగాలో అది ఆయనకు బాగా తెలుసు. కనుక ఆ కాలమానం ప్రకారము వాటి కాలములలో దేవుడు ఆయా కార్యములు జరిగిస్తూ వస్తాడు. ఇప్పుడు మనం చేయగలిగేది, చేయవలసింది ఏమిటి అంటే నిరీక్షణ కలిగి ఉండటం, నమ్మి మన బాధ్యతలను మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళటం, మనం సిద్ధపడటం, మరికొంతమందిని సిద్ధపరిచి ఆయుత్తపరిచేటువంటి ప్రయత్నములో ఉండటం. ఇది మనం చేయవలసినటువంటి పని. ఈ అన్న అనేటువంటి స్త్రీ నుండి మనం నేర్చుకోగలుగుతున్నటువంటి విషయం ఇది, నేర్చుకోవలసినటువంటి విషయం ఇది. ఓకే, ఇకపోతే మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక సోదరి ఉంది, తెలుసు కదా మీకు. ఆమె ఎవరు? ప్రిస్కిల్లా. ఓకేనా? పరిచయం ఉందా మీకు? ఎప్పుడైనా పరిచయం చేసుకున్నారా? ప్రిస్కిల్లా. ఆమె సొంత దేశము యూదయ దేశం. అయితే పరిస్థితుల కారణాల రీత్యా బ్రతుకు తెరువు కోసము రోమా పట్టణానికి వెళ్ళింది. అయితే రోమా చక్రవర్తి యూదులు రోమా పట్టణంలో ఉండటం ఇష్టం లేక ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని యూదులకి ఆజ్ఞ జారీ చేశాడు, అంటే హుకుం జారీ చేశాడు. ఇక రాజుగారి ఆజ్ఞను ఎదిరించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని యూరప్ దేశంలో ఉన్నటువంటి కొరంది అనేటువంటి పట్టణానికి వెళ్ళారు. ఆ కొరంది పట్టణంలో వారు డేరాలు కొట్టుకుంటూ బ్రతుకుచున్నటువంటి వేళ ఈ పౌలు, బర్నబాలు
పరిశుద్ధాత్మ చేత ఏర్పాటు చేయబడినటువంటి వారై సువార్త ప్రకటించటానికి మిషనరీలుగా మొదటి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి చేరారు అంటే ఈ కొరంథీ పట్టణానికి చేరారు. కొరంథీ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు సహజంగానే భక్తులైనటువంటి అకుల ప్రిస్కిల్లలు పౌలు గారి యొక్క స్వరము విని అతడు క్రీస్తును గురించినటువంటి ప్రకటన చేస్తున్నాడని ఎరిగి పౌలు పట్ల ఆసక్తి కలిగి మన దేశము నుండి వచ్చాడు, ఇంత దూరం వచ్చాడు, దేశంగాని దేశమునకు వచ్చాడు, అన్యుల మధ్యలోనికి వచ్చాడు, బహుధైర్యంగా క్రీస్తుని గురించి గొప్పగా జ్ఞానయుక్తంగా ఆలోచన చేయునంతగా ఆయన బోధిస్తున్నాడు, ఆలోచనాత్మకంగా బోధిస్తున్నాడు. అయితే పాపం వీరికి నానబడేటువంటి వారు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు మనము పౌలు గారిని అర్థం చేసుకోవాలి అని చెప్పి భార్యాభర్తలుగా వారు మాట్లాడుకొని పౌలు గారితో మాట్లాడి, ఇదిగో ఈ పట్టణంలో మీరు ఎక్కడుంటారు, మా ఇంటిలో మాతో పాటు ఉండండి అని చెప్పి వారి ఇంటిలోనికి వారి హక్కున చేర్చుకున్న గొప్ప హృదయమున్న మనసున్న భక్తురాలు ప్రిస్కిల్లా. అంతే గొప్పగా అర్థం చేసుకుని సహకరించగలిగేటువంటి మనసున్నటువంటి భర్త అకుల. ఓకే, వారిరువురు పౌలు గారిని చేర్చుకున్నారు. పౌలు గారు ప్రతిరోజు బోధిస్తూ ఉంటే నేర్చుకున్నారు. ఇంటిలోనికి చేర్చుకున్నారు, దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఉట్టిగా చేర్చుకుంటే ఏం ప్రయోజనం? నేర్చుకోవాలి అని వారు నేర్చుకున్నారు. నెట్టుపోయింది అలా అని చేసి నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. అలా వారు చేర్చుకున్నారు, నేర్చుకున్నారు. ఇది కొరంథీ పట్టణంలో వారి యొక్క అనుభవం. ఇక రెండవ విషయం ఏంటంటే, పౌలు గారు ఒక పట్టణానికి పరిమితమై ఉండలేదు. వారు పట్టణంలో సువార్త ప్రకటించిన తర్వాత ఈ పట్టణంలో పూర్తయిపోయింది అని అనుకుంటే మరొక పట్టణానికి వారు ప్రయాణం చేసేటువంటి వారు. అయితే అక్కడి నుండి వారు ఏథెన్స్ నుండి ఎఫెసు అనేటువంటి పట్టణానికి వారు పౌలు గారు వెళ్ళదలుచుకున్నారు. అయితే అకుల ప్రిస్కిల్లాలు మేము కూడా మీతో పాటు వస్తాము అని చెప్పి ఎఫెసు దాకా వెళ్ళారు. ఎఫెసు దాకా వెళ్ళారు. ఎఫెసులో సువార్త ప్రకటించిన తర్వాత పౌలు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ అకుల ప్రిస్కిల్లర్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళాడు. అంటే ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు వారు ఎఫెసులో ఉన్నారు. అంటే ఇప్పుడు
యూదయ వాసులైనటువంటి వారు కాస్త రోమా పట్టణానికి వెళ్ళారు. రోమా పట్టణములో నుండి కొరంథీ పట్టణానికి వచ్చారు. కొరంథీ పట్టణము నుండి ఎఫెసు పట్టణానికి వెళ్ళారు. వారు వెళ్ళుచున్నటువంటి రీజన్స్, కారణాలు ఏంటంటే, ముందు యూదయ దేశం నుండి బ్రతుకు తెరువు కోసం రోమాకి వెళ్ళారు. రోమా నుండి కూడా బ్రతుకు తెరువు కోసం కొరంథీకి వచ్చారు. కానీ కొరంథీ నుండి ఎఫెసుకు ఎందుకు వెళ్ళారంటే బ్రతుకు తెరువు కోసం కాదు, బాధ్యత కలిగి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడికి అపోల్లో అనేటువంటి ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనుడు అతడు ధర్మశాస్త్రం పట్ల అవగాహన కలిగినటువంటి వాడు, బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను పట్ల అవగాహన కలిగినటువంటి వాడు. కానీ క్రీస్తుని గురించినటువంటి సంగతులు అంతగా అవగాహన లేవు. ప్రవక్తలు ఏం చెప్పారో అవి తెలుసు, యోహాను గారు ఏం చెప్పారో అది తెలుసు. ఆ తెలిసిన మేరకే క్రీస్తుని గురించి గొప్పగా మాట్లాడుచున్నాడు ఆయన. అయితే పౌలంతటి వారి యొక్క బోధలు విన్నటువంటి వారు కనుక అపోల్లోలో ఆసక్తి బాగా ఉంది, చెప్పాలనేటువంటి ఆతృత బాగా ఉంది, కసి ఉంది. కానీ ఆ క్రీస్తుని గురించిన సంపూర్ణ అవగాహన అతనికి లేదు. ఏ అవగాహన అయితే అతనికి లేదో అది మనము నేర్పించాలి అని భావించి బోధకుడైన అపోల్లోని వారు వాసం చేస్తున్నటువంటి ఇంటిలోనికి చేర్చుకొని అతనికి బోధను నేర్పించారు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము. ఇందాక నేను చెప్పిందంతా కూడా ఒకటో వచనం నుండి 3వ వచనం వరకు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి, 4వ వచనం వరకు. ఇక తర్వాత వారు ఎఫెసుకు వెళ్ళటం, ఎఫెసులో వారిని విడిచిపెట్టి పౌలు గారు వెళ్ళటం, ఇదంతా కూడా 18వ వచనం నుండి 23వ వచనం వరకు ఉంటుంది. ఇప్పుడు మనం నేరుగా ఎక్కడికి వెళదామనంటే ఎఫెసు పట్టణమునకు అపోల్లో గారు వచ్చారు. అపోల్లో గారు వచ్చినప్పుడు అతన్ని గమనించి వీరు ఏం చేశారు అనే విషయాన్ని చూద్దాం. 24వ వచనం నుండి, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. అప్పుడు వీళ్ళు విన్నారు. సహజంగానే ఇలాంటి బోధకులంటే, భక్తులంటే వీళ్ళకి ఆసక్తి కదండి, ఇష్టము, ప్రేమ, వారిని ఆదరిస్తారు. అలాంటి మనసు కలిగినటువంటి వీరు వెంటనే 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని, ఎక్కడికి? అతనికి పౌలు గారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగానే అపోల్లోకి కూడా ఆతిథ్యం ఇవ్వాలని చేర్చుకొని ఏం చేశారు? దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. దాని అర్థం ఏంటి? తెలియచేశారు. ఒక బోధకుడికే బోధించగలిగినటువంటి వనిత ప్రిస్కిల్లా. ఏమంటే ఈమె పండితురాలు కాదు, ఈమె స్థితిమంతురాలు కాదు. ఈమె డేరాలు కుట్టుకుంటే కానీ బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డ. అయినా కూడా వారు వారి యొక్క బాధ్యతని, వారి కర్తవ్యాన్ని ఎరిగిన వారే వారి వృత్తి వారు నిర్వర్తించుకుంటూనే బోధించేటువంటి బోధకులను ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇస్తూ, నేర్చుకోవలసినటువంటి చోట నేర్చుకుంటూ, నేర్పించాల్సినటువంటి చోట నేర్పిస్తూ వెళ్ళారు. ఇది విద్యుక్త ధర్మము అనంటే, ఇది కర్తవ్యము అనంటే, వివేకము, సమయస్ఫూర్తి,
ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎవరికి నేర్పించాలి. అలాంటి సమయస్ఫూర్తి కలిగినటువంటి వారు, వివేకము కలిగినటువంటి వారు ప్రిస్కిల్లా, అకులలు. ఓకేనా, రైట్. ఇక ఎఫెసులో కొన్నాళ్ళు ఉన్న తర్వాత వారు తిరిగి మరలా రోమ పట్టణానికి వెళ్ళారు. కాలంలో ఏం మార్పు వచ్చిందో, రాజుల్లో, వారి ఆలోచనలో, వారి చట్టాలలో, శాసనాలలో ఏ మార్పులు చోటు చేసుకున్నాయో తెలియదు, కానీ మరలా రోమ పట్టణానికి వెళ్ళారు. బాగా పరిచయం ఉన్న పట్టణం కదా. అక్కడికి వెళ్ళగానే వారు ఏం చేశారంటే, ఇక్కడ ఎలాగనైనా ఒక సంఘాన్ని తయారు చేయాలి అని భావించారు. ఇక్కడ మనం సంఘాన్ని కట్టాలి అని భావించారు. అప్పటికే అపోల్లో లాంటి వారికి బోధించిన అనుభవము కలిగినటువంటి వారు కాబట్టి వారు చాలా చాకచక్యంగా అక్కడ సువార్త ప్రకటించగలిగారు. వారు ఉంటున్న ఇంటిలోనే ఆరాధన ప్రారంభించారు. ఆ ఇంటిలోనే సంఘము కట్టబడింది. ఆ మాటని స్వయంగా పౌలు గారే సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎందుకంటే వారు నా ప్రాణానికి వారి ప్రాణాన్ని అడ్డం పెట్టారు. నేను బ్రతికి ఉన్నాను గనక ఈ పట్టణాలలో సువార్త ప్రకటించగలిగాను. ఆ పట్టణాలకి సువార్త ప్రకటించబడి వారు ఆత్మలయందు రక్షించబడ్డారు అనంటే దానికి పరోక్ష కారకులు ఈ ప్రిస్కిల్లా, అకులలో. కనుక సంఘస్థులందరూ కూడా వారికి కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి వారై ఉంటున్నారు. అంటే ఎంత గొప్ప మేలు చేశారు వాళ్ళు. రైట్, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఏంటి, పుట్టి పెరిగింది యూదయలో, బ్రతుకు తెరువు కోసం వెళ్ళింది రోములో, అవునా. తర్వాత కొరంతికి వెళ్ళారు, కొరంతిలో నేర్చుకున్నారు, ఎఫెసులో ప్రకటించారు, మళ్ళీ రోములో సంఘమును కట్టారు. అవునా. ఇక ఆ సరసన వచ్చేటువంటి మరొక భక్తురాలు ఎవరు అనంటే సమరయ స్త్రీ. అవునా, సుకారు గ్రామ వాస్తవ్యురాలు. అక్కడ యేసు ప్రభుల వారు తనకు పరిచయం అవ్వటం మూలంగా యేసు ప్రభుల వారు ఒక ప్రవక్త అని, యేసు ప్రభుల వారి మెస్సియా అని తాను ఎరిగి ఆ గ్రామములోనికి వెళ్ళి ఆమె యేసును గురించి ప్రకటించింది. ఏమని ప్రకటించింది? యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనంలో చెప్పుచున్నదామె, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆమె ప్రకటించింది, వాళ్ళు వచ్చారు. వచ్చి 2 దినములు యేసయ్యతో గడిపి 41వ వచనంలో వారు అంటున్నారు, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. అంటే సుకారు గ్రామ వాస్తవ్యులు రక్షణలోనికి వచ్చారు. అంటే కారకులు ఎవరు అనంటే ఈ సమరయ స్త్రీ కారకురాలవుతుంది. ఆమె సువార్త ప్రకటించటం మూలంగా, క్రీస్తు గురించి ప్రకటించటం మూలంగా ఆ గ్రామస్తులు రక్షించబడ్డారు.
అలా ఇంకా క్రీస్తుల వారు పునరుత్థానం చెందిన తర్వాత మరి మొట్టమొదటగా అపోస్తలులైనటువంటి వారికి క్రీస్తు లేచాడు, పునరుత్థానం చెందాడు అనేటువంటి వార్త తెలియచేసినటువంటి వారు ఎవరయ్యారంటే ఒక మగ్దలేనే మరియా, ఒక హుమయోను, ఓకే, అలాగే యాకోబు తల్లి అయినటువంటి మరియా, ఇలా ఎంతోమంది సువార్తను ప్రకటించినటువంటి వారుగా మనకు కనబడతారు. కనుక మనకు ఒక అన్న ఆదర్శవంతురాలు, ఒక ప్రిస్కిల్లా నిజంగా కొనియాడబడదగినటువంటి స్త్రీ, ఆమె నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. అలాగే సమరయ స్త్రీ, ఒక పాపిగా సమాజము చేత ద్వేషించబడి సమాజమునకు దూరంగా బ్రతికినటువంటి ఆమె క్రీస్తును చూడగానే, క్రీస్తుతో ముచ్చటించగానే పరివర్తన చెంది మార్పులోనికి వచ్చి ఆసక్తితో సువార్త ప్రకటించి ఆ ఊరి వారిని రక్షించి ఆ ఊరికి ఒక పెద్ద దిక్కైనటువంటి గొప్ప వనిత అని చెప్పుకోవచ్చు. ఇక మగ్దలేని మరియా అయితేనేమి, ఈ హుమయోన్ అయితేనేమి, యాకోబు తల్లి అయినటువంటి మరియా అయితేనేమి, ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారండి, అనేక మంది స్త్రీలు. వీళ్ళందరూ క్రీస్తుని గురించి చాటి వారి వంతుగా వారి బాధ్యతలని నిర్వర్తించి ఆత్మల రక్షణలో వారు సహితము సైనికులు, వారు సైతము పోరాటం చేసినటువంటి పోరాట వనితలు, ధీరులు అని దేవుని చేత, ప్రభు క్రీస్తు యేసు చేత, పరిశుద్ధాత్మ చేత సాక్ష్యము సంపాదించుకొని వారి పేర్లను సుస్థిరము చేసుకున్నటువంటి వారు. కనుక ఇదిగో ఈ ప్యానెల్లో ఇంతమంది ఉన్నారు. మీరు కూడా మీకు మనస్సు ఉంటే, మీకు కృషి ఉంటే, మీరు ప్రయత్నం చేయగలిగితే పరిశుద్ధాత్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు, తగిన వివేకాన్ని ఇస్తాడు, తగిన సలహాలు సూచనలు ఇస్తాడు. సమయానుకూలంగా మనకు అవకాశాలను కల్పించినప్పుడు కనిపెట్టుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనము కూడా 4 మాటలు క్రీస్తు యేసుని గురించి మాట్లాడగలిగి, కొందరిని ఆకర్షించగలిగి, ప్రభు చెంతకు చేర్చగలిగి, వారిని మార్చగలిగి, రక్షించి మన పేర్లు కూడా సుస్థిరము చేయగలగాలి. అయితే ఆ పేర్లు ఇందులో రాయబడకపోవచ్చు, కానీ జీవగ్రంథం అనేటువంటి మహాగ్రంథం ఒకటి ఉంది. అందులో మన పేర్లు శాశ్వతంగా రాయబడతాయి. అలా ఆ గ్రంథంలో మీ అందరి పేర్లు రాయబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.